హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. నిన్న పట్టులంగా కుట్టాను కదండి, దాని మీదకి బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో, కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నిన్నటి వీడియోలోనే చేద్దాం అనుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని సో ఈ వీడియో సపరేట్ చేస్తున్నాను. సో బ్లౌజ్ కటింగ్ని ఆల్తీ బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ని 4 మడతల మాదిరి పెట్టుకోవాలి. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆల్తీ బ్లౌజ్ని కూడా 4 మడతల మాదిరి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీద పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1 ఇయర్ పాప కాబట్టి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్కి అండ్ షోల్డర్కి కూడా. సో నేను ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ తీస్తున్నాను. సో ఉండేదానికంటే 1 ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నాను కుట్లలోకి అనేసి. కింద కూడా మన పైన షోల్డర్ దగ్గర కూడా ఒక కుట్టు వేయాలి కాబట్టి అందుకనేసి నేను ఒకటేసారి కింద ఎక్కువ కట్ చేస్తున్నాను. సో అండ్ సైడ్కి కూడా కుట్లలోకి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకున్నాను క్లాత్ని. సో ఇక్కడ నెక్కి కూడా 1 ఇంచు లోపలికి, అంటే 1/4 ఇంచు లోపలికి పెట్టుకున్నాను కుట్లలోకి అనేసి. కుట్లలోకి ఉన్నించి ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్కి. సో ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా రానిచ్చి ఇక్కడ కర్వ్ లాగా రానివ్వాలండి సైడ్స్కి, అప్పుడే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను, ఇంకో దానికి వేరే నెక్ పెట్టాను. సో దీనికి స్క్వేర్ నెక్ పెడదామని నేను ఇలా స్ట్రైట్గా కట్ చేశాను. సో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటిని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను. నెక్ నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్కి అయితే 4.5 అలా తీసుకోవాలి టేప్ కొలతల ప్రకారం. సో నేను ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ తీసుకున్నాను కాబట్టి దాని ప్రకారమే కట్ చేసుకుంటున్నాను. నెక్ 2 ఇంచెస్ అండ్ షోల్డర్ కూడా 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళకైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసిన దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ హాఫ్ పట్టు క్లాత్ యూజ్ చేస్తున్నాను. 1/2 మీటర్ కన్నా ఎక్కువైనా సరిపోతుందండి. సో దీన్ని లైనింగ్ని మెయిన్ క్లాత్కి పై వైపు పెట్టుకొని మనము నెక్ భాగాన్ని మొత్తము స్క్వేర్ నెక్ ఉంది కదా దాన్ని కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్కి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నామంటే ఇలా కార్నర్స్లో మనం కట్ చేస్తే చూడండి నీట్గా కూర్చుంది. నెక్ స్క్వేర్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది. కార్నర్లో కట్ చేయకుండా మీరు లైనింగ్ తిప్పి వేశారంటే సరిగా ఉండదు. సో కార్నర్లో కట్ చేసుకొని లైనింగ్ని తిప్పి వేసామంటే ఇలా నీట్గా ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను టక్సులు వేసుకోవాలి. టక్సులు కూడా వేసుకొని, సో నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి వెనకల వైపు కట్ చేశాను. కట్ చేసేసి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు వేస్తున్నాను. సో దీనికి ఉక్సులు పట్టి వైపు క్లాత్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ని కట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా కొద్దిగా 1 ఇంచ్ వరకు ఉన్నించి మిగతా ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. సో దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. సో ఇప్పుడు దీన్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది లోపలి వైపుకు వెళ్తుంది కదా మనం, అందుకనేసి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని యూజ్ చేశాను. సో ఫస్ట్ ఇలా చిన్నగా మడత పెట్టుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. సో చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా ఆ క్లాత్ అంతా లోపలికి పోతుంది. ఇది ఉక్సులు పట్టి వైపు. సో ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడంతా.
సో నేను ఊరు వెళ్ళాను కదండి, అప్పుడు కుట్టాను. అక్కడ నాకు ఊర్లో మిషన్ ఉంది, అందుకని అనేసి అక్కడ కుట్టి కట్ చేసి అదే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ది వీడియో తీశాను. వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఉక్సులు పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు మన కాజాల పట్టి వైపు. సో దీనికోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్నే తీసుకోవాలి. సో నేను 1/2 మీటర్ తీసుకున్నా, కానీ ఇంకా కొద్దిగా క్లాత్ మిగిలింది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా అండి, దాని వైపు ఇప్పుడు మనం లోపలి వైపు పెట్టుకోవాలి క్లాత్ని. సో లోపలి వైపు నుంచి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి మొత్తం ఎండింగ్ వరకు. సో ఈ విధంగా ఇలా కుట్టి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఉన్నించుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఫోల్డ్ చేసుకొని దీన్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది లైనింగ్ అండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టినదంతా కవర్ అయ్యే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి మనము. చూడండి, మనం చాలా సింపుల్గా మన పిల్లలకి మనం ఇంట్లోనే టైలరింగ్ మిషన్ ఉంటే కనుక ఈజీగా కుట్టుకోవచ్చు, బయట ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా మనమే. సో ఈ విధంగా అంతా కుట్టు వేసుకోవాలి. ఇది కాజాల పట్టి వైపు కాబట్టి మనము లోపల నుంచి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఉక్సులు పట్టి వైపు అనుకోండి, పై వైపు నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇంకో కుట్టు వేస్తున్నాను ఇక్కడ. అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం కాజాలు పెడతాం కదండి ఇటు సైడ్, అందుకనేసి. సో ఇలా కుట్టు వేసుకోవాలి. సో చూడండి కంప్లీట్ అయింది ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. సో ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు చాలా స్లోగా కుట్టాలండి, ఎందుకంటే మనము ఆపోజిట్ సైడ్ షోల్డర్స్ జాయిన్ చేసి ఉంటాం. సో నేను నేర్చుకున్న కొత్తలో కూడా అలానే చాలాసార్లు చేశాను. సో ఈ విధంగా లోపల వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రఫ్ చేసుకోవాలండి ఎండింగ్స్, అప్పుడే బాగుంటుంది కుట్టు అనేది. ఎప్పుడైనా ఒక 2 to 3 టైమ్స్ వేసుకున్నప్పుడు కుట్లు పోకుండా ఉండాలంటే రఫ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. సో కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకోవాలి. సో హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ హ్యాండ్స్ పెట్టడం లేదండి. సో చిన్న పిల్లలు కదా, హ్యాండ్స్ కన్నా ఫ్రిల్స్ పెడితే బాగుంటుంది అనేసి. సో ఈ ఆల్తీ బ్లౌజ్కి నేను ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాను. సో దీనికి ఫ్రిల్స్లోనే కొంచెం డిఫరెంట్గా పెడుతున్నాను. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. సో ఇంకా కొంచెం నాకు క్లాత్ సరిపోలేదనేసి 2 క్లాత్స్ ఉంటాయి కదా, 2 ఈక్వల్గా కట్ చేసేసి ఈ రెండింటిని జాయింట్ చేస్తున్నాను ఫస్ట్. సో 1/2 మీటర్ కరెక్ట్ సరిపోయిందండి, ఎందుకంటే ఫ్రిల్స్కి మనకి ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి నాకు 1/2 మీటర్ క్లాత్ సరిపోయింది బ్లౌజ్కి. సో ఫస్ట్ ఈ విధంగా ఒకసారి అంతా కుట్టు వేసుకోవాలి 2 క్లాత్ని జాయిన్ చేసి. సో ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకోవాలి, కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు సింగిల్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకోకూడదండి, డబల్గా ఉంటుంది కదా, డబల్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ చూడడానికి కూడా. సో ఫ్రిల్స్కి హ్యాండ్స్కి నాకు ఈ క్లాత్ సరిపోదు, సో ఇంకొంచెం క్లాత్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన చూడండి కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయింది అంతా.
సో మనం కుట్టాం కదా, దాని మీద ఒకసారి ఇలా ఫింగర్ తన్నుకుంటే నీట్గా ఉంటుందండి. మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఆ కుట్టు అనేది చూడండి పక్కకు పోతున్నాయి కదా, అలా పక్కకు పోకుండా ఇలా ఒకసారి ఫింగర్ తన్నుకుంటే నీట్గా వస్తుంది. సో ఈ విధంగా సో ఇలా అనాలి, అప్పుడు మనకి నీట్గా కూర్చుంటుంది. ఆ కుట్టు అనేది పక్కకు జరగకుండా, అంటే క్లాత్ అక్కడ పక్కకు పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఎండింగ్ వరకు అనుకోవాలి. సో ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఏ విధంగా పెడుతున్నానో. సో ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో క్లోజింగ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్కి ఉండాలి, ఓపెనింగ్స్ అటు సైడ్ ఉంటే మనకు నీట్గా ఉంటుంది మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. సో నేను ఇక్కడ అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. అంటే చేతితో పెట్టుకోవచ్చు, అప్పుడు దూరంగా వస్తాయి. సో నాకు దగ్గరగా ఉంటే కనుక ఫ్రిల్స్ ఇట్లా ఓపెన్ అయితే హ్యాండ్స్కి చాలా బాగుంటుందండి. అది ఒకసారి చూపిస్తాను కుట్టిన తర్వాత ఎలా ఓపెన్గా ఉంటాయి ఫ్రిల్స్ అనేటివి. సో ఈ విధంగా అగరబత్తి స్టిక్ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో 1 లేదా 2 ఫ్రిల్స్ పెట్టుకొని దాని మీద కుట్టు రానిచ్చి తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోండి. లేదంటే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటే క్లాత్ అవి పక్కకు పోతుంటాయి. సో ఫస్ట్ ఇలా 2 ఫ్రిల్స్ పెట్టుకొని దాని మీద కుట్టు వచ్చిన తర్వాత మిగతా ఫ్రిల్స్ పెట్టుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం అంతవరకు ఫ్రిల్స్ పెట్టాం కదా, సో ఇలా ఫింగర్ పెట్టుకొని ఆ ఫ్రిల్స్ మీద కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మిగతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇలా క్లాత్ని కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే కనుక చాలా నీట్గా వస్తాయండి. మరీ దూరంగా వస్తే ఫ్రిల్స్ పెట్టినా కూడా బాగోదు, దగ్గరగా ఉంటేనే ఫ్రిల్స్ బాగుంటాయి. సో ఇదే విధంగా మనం బ్లౌజెస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ కదండి, కింద ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నారు కదా. సో ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా దగ్గర పెట్టుకుంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఓపెన్గా వస్తాయి, చాలా బాగుంటుంది. దూరంగా పెట్టుకుంటే ఫ్రిల్స్ బాగోదు. సో ఈ విధంగా మొత్తం క్లాత్ని నేను హ్యాండ్కి ఎంత కావాలో అంత క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో చూడండి అక్కడ మీకు ఓపెన్గా కనిపిస్తున్నాయి చూడండి, అంటే ఓపెన్ అయినట్టు. సో చూడండి, ఇది చూడండి ఇలా ఈ విధంగా వస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇలా ఓపెన్ అవుతాయి అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్కి, అప్పుడు చాలా బాగుంటుంది లుక్ కూడా. సో ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాను క్లాత్తో. సో ఇప్పుడు మనం హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. సో షోల్డరు ఎంత ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్తీ బ్లౌజ్కి లేస్ కుట్టానండి, అది మీకు కనిపించదు కుట్టు అనేది. సో ఈ విధంగా మనకి హ్యాండ్స్కి రావాలి. సో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను హ్యాండ్స్కి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్ని షోల్డర్కి మిడిల్ పార్ట్లో పెడుతున్నాను. సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ ఒక కుట్టు, ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా. సో లూజ్ ఎంత ఉందో ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. సో ఇలా కుట్టుకోవాలి, ఇటు సైడు. సో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ చేస్తున్నాను, డబల్ స్టిచ్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా కుట్టాను. సో ఇంకో కుట్టు వేస్తున్నా ఇక్కడ. సో ఈ విధంగా వస్తుందండి హ్యాండ్కి. సో ఇప్పుడు మనము హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా ఓపెన్ అయింది కదా, సో అందుకే ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటే బాగా ఓపెన్గా ఉంటాయండి. హ్యాండ్స్ కన్నా చిన్నపిల్లలు కాబట్టి సో క్యూట్గా ఉంటారు. ఇలా ఫ్రిల్స్ వచ్చిన హ్యాండ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్లౌజెస్ వేస్తే. సో ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను, ఇంకా హ్యాండ్స్ని అదే 2 పార్ట్స్ని అటాచ్ చేద్దామనేసి. సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో, ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో కూడా. సో ఈ విధంగా నేను హ్యాండ్ లూజ్ చెక్ చేశాను.
ఆర్మ్ హోల్ ఇంకా చెక్ చేయలేదు. సో మనకి కర్వ్ షేప్లో రావాలన్నమాట. మనకు నడుము దగ్గర లోపలికి వచ్చేసి ఎండింగ్ ఉంటుంది కదండి, అటు సైడ్కి వచ్చేసరికి దూరంగా అంటే బయటికి వైపుకే ఉండాలి కుట్టు. అప్పుడే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో నేను ఎక్స్ట్రా క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నాను. సో కట్ చేసేసి హ్యాండ్ని పై వైపుకి పెట్టుకుంటున్నాను. సో నేను లంగా కుట్టాను కదా, బయటికి పీసులు కనపడకుండా. సో బ్లౌజ్ కూడా అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను, బయటికి పీసులు అనేవి కనిపించకుండా. సో ఫస్ట్ పై వైపున ఎండింగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎండింగ్ వైపు సైడు ఒక కుట్టు వేసుకుంటున్నాను. పై వైపు నుంచి అలా కుట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో చూడండి, పీసులు బయటికి కనబడకుండా అండ్ లోపలికి వైపు కూడా ఇక్కడ కుట్టు వెళ్తుంది కాబట్టి పీసులు బయటకు కనిపించాయి. సో హ్యాండ్ లూజ్ చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. సో కుట్టు ఈ విధంగా రావాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి కుట్టి మీకు. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ని చెక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇట్లా లోపలికి వచ్చేసి ఎండింగ్ వచ్చేసరికి బయటి వైపుకి వెళ్ళాలి కుట్టు. పైనుంచి సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజు. మనం బ్లౌజెస్కి కూడా పెద్దవాళ్ళకి కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో నేను మొన్న ఊరికి బ్లౌజ్ పేపర్ కటింగ్ చూపించాను కానీ స్టిచ్చింగ్ చూపించలేదని నాకు కుదరలేదు. సో హైదరాబాద్కి మిషన్ వచ్చిన తర్వాత బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి మన బ్లౌజెస్ని మనమే. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా రబ్ చేసుకోవాలి, అప్పుడే కుట్టు అనేది పోకుండా ఉంటుంది. సో ఆర్మ్ హోల్ లూజ్ ఉంది కదా, కరెక్ట్ అక్కడ నుంచి రానిచ్చి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా క్లాత్ని జరుపుకుంటూ మనము ఇక్కడికి లోపలి వైపుకు రావాలి. క్లాత్ నడుము దగ్గరికి వచ్చేసరికి సో ఎండింగ్ వచ్చేసరికి ఇలా బయటి వైపుకి రావాలి కుట్టు. సో ఈ విధంగా రావాలి. సో నేను ఇంకా ఎక్స్ట్రా 2 స్టిచెస్ వేస్తున్నాను, ఒకవేళ కొద్దిగా లావైనా కూడా కుట్లు విప్పుకోవడానికి అనేసి. సో ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది కదా కుట్టు. సో ఇక్కడ కూడా ఒక కుట్టు వేస్తాను. సో ఇప్పుడు ఒక హ్యాండ్ మాత్రమే అటాచ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. సో చూడండి బ్లౌజ్ తయారైంది. సో చూడండి నీట్గా నడుము దగ్గర కొద్దిగా లోపలికి వచ్చేసి ఎండింగ్ వచ్చేసరికి కొద్దిగా లూజ్గా ఉంది చూడండి. సో ఫ్రంట్ పార్ట్ అండి. సో చూడండి హ్యాండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, వేసుకున్న తర్వాత మీకు పిక్ పెడతాను పాపది. సో లోపలి వైపు చూడండి పీసులు అన్నిటివి కనిపించకుండా ఉన్నాయి. సో నేను అంతా ఒకసారి తీసిన థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్నగా థ్రెడ్స్ అవి. సో ఇంకా ఉక్సులు కాజాలు పెట్టానండి, అది కూడా వీడియో తీసి చూపిస్తాను ఉక్సులు అండ్ కాజాలు ఎలా పెట్టాలో. సో చూడండి చాలా సింపుల్గా మనమే మన పిల్లలవి బ్లౌజులు కుట్టుకోవచ్చును. సో నేను యాక్చువల్గా వర్క్ చేద్దాం అనుకున్నాను, చిన్న పాప కదా, తను ఏదంటే అది తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. సో అందుకనేసి లేస్ కుట్టాను. సో చూడండి, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.